వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. జనసేన ఆవిర్భావ సభపై కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్కారం. అయితే పిఠాపురం ఆవిర్భావ సభపై కొన్ని కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? జనసేన ఆవిర్భావ సభ అంటే సుమారుగా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడం వేరు, ఇప్పుడు జరుపుకోవడం వేరు. మరొక వైపు మొన్న ప్రతిపక్ష హోదా కూడా లేని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఏదేమైనా బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ దిగిందా లేదా అంటే దింపాడు. ఆ డైజెషన్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీ, ప్రధానమంత్రితో పాటు ఎన్డీఏ భాగస్వామ్యంలో కూర్చుంటే ఒక 10 మంది కూర్చుంటే అందులో ఒక సీటు ఈయనది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. సో జనసేన పార్టీ మొన్న 24 ఎలక్షన్లో ఎంత కీలకమైందో చూసాం మనం. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనుకోవాలి. అఫ్కోర్స్ టీడీపీకి మంచి బలం ఉంది. టీడీపీ సింగిల్గా వెళ్ళినా కూడా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఈ సత్తా ఉంది. కాకపోతే గత అనుభవాల దృష్ట్యా కొన్ని, ఇప్పుడు 2009లో టీడీపీ ఫామ్ చేయాలి. కేవలం పిఆర్పి అండ్ లోక్ సత్తా అనే పార్టీల వల్ల ఓటు చీలిపోయి కేవలం కొద్ది మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అటువంటి పునరావృతం కాకూడదనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మరలా ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వకూడదనో వీళ్ళు ఒకటయ్యారు. నిజంగా అది ఆ రోజు ఒక ప్రపంచం, ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది అద్భుతమైన ట్రెమండస్ చేంజెస్ తీసుకొచ్చింది. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద ఒక రకమైన క్రేజ్, ఇమేజ్, ఒక సానుభూతి, అక్రమ అరెస్టుమైన తర్వాత భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు, లోకేష్ గారి మీద చేసిన అవమానకర వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని నిందించడం, వాళ్ళ ఫ్యామిలీని, భార్యలని గురించి ప్రస్తావించడం, వీళ్ళు పేటరేగిపోయారు, బాగా చెలరేగిపోయారు. సో ఇవన్నీ ప్రస్తావించేసరికి నిజంగా జనసేన ఆ రోజు ములాఖాత్ అయి బయటకు వచ్చింది. జనసేన అని బయటకు వచ్చి ఏం చెప్పారు, మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా దీంతో కలవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఎన్డీఏ భాగస్వామి. ఇది అంతటికీ కారణం పవన్ కళ్యాణ్. సో అటువంటి పవన్ కళ్యాణ్ చాలా వరకు త్యాగం చేసి 175 స్థానాల్లో కూడా పోటీ చేసే సత్తా, క్రేజ్ ఉన్నా లేకపోయినా సరే ఒక 35 సీట్లైనా పోటీ చేద్దాం అనుకున్న వారు బీజేపీ కోసం త్యాగం చేసి 21 సీట్లలోనే పోటీ చేయడం, ఎంపీగా కూడా ఒక 5 సీట్లలో అనుకుని 2 సీట్లో పోటీ చేసి మిగతా 3 బీజేపీకి త్యాగం చేయడం, ఇవన్నీ కూడా 100% స్ట్రైకింగ్ రేట్తో 21 గెలుచుకున్నారు. మరి ఆ జనసందోహం, ఆ క్రేజ్ సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని వేడుక అద్భుతంగా చేయాలి, చేస్తారు కూడా కదా. సో ఆ ఆవిర్భావ సభకి చేస్తున్నప్పుడు అరే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల వైసీపీ, ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది, మేమే గెలిచేస్తాం అనుకున్నారు. ఓట్లు చేల్చనివ్వలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మొదటి నుంచి అదేమాట చెప్తున్నాడు, నేను ఓటు చేల్చనివ్వను, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి తొక్కి పెడతానని అన్నాడు ఆయన. ఏ ముహూర్తాన్ని అన్నాడు కూడా అదే జరిగింది కదా. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. సో అటువంటి దీనప్పుడు అమ్మా వీడు ఇంత బాగా చేసుకుంటున్నాడు, పైగా 5 శాఖలకు మంత్రి, డిప్యూటీ సీఎం, వీడికి సెంట్రల్లో మోడీ గారి సపోర్ట్ కూడా ఉంది, ఇక్కడ బాబు గారి సపోర్టు ఉంది, ఈయన ఏం చేయాలి, ఈయన్ని ఖచ్చితంగా వీడిని ముందు పక్కకి జరిపిస్తే డీవియేట్ చేస్తే టీడీపీ నుంచి బాగుంటుంది, అంతే కదా, వాళ్ళు బాగుపడతారు కదా అనే కాన్సెప్ట్లో ఈ ఆవిర్భావ సభకి రకరకాల కుట్రలు పండుతున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే మొన్న గేమ్ చేంజర్ అని ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, లిటరల్లీ చెప్పాడు ఆయన, తమ్ముళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఇట్లా జరుగుతున్నాయి, మీరు ఒక్కసారి రెచ్చిపోయి బైకులతోని హైవేల మీద తిరగడాలు గట్రా చేయొద్దు. నేను చాలాసార్లు మొన్న సంక్రాంతి ఊరిళ్ళప్పుడు కూడా కారులో చూశాను. ఇప్పుడు హైవే ఇలా ఉంది, ఒకేసారి గల్లీ రోడ్లోంచి హైవే ఎక్కినప్పుడు ఇటు చూసుకొని ఎక్కాలి కదా, ఇలా కట్ చేసి ఎక్కుతారు, సడన్గా వస్తే ఎక్కిపోదా. యూటర్న్లప్పుడు కూడా ఈ షేర్ ఆటోలు ఫ్యామిలీస్తో పిల్లల్ని వేసుకొని 3-4 హైవేకి మధ్యలోంచి వెళ్తున్నారు, సైడ్ నుంచి వెళ్ళొచ్చు కదా, చాలా మంది చూశాను. అంటే మరి అది వాళ్ళ కామన్ సెన్స్, అది మనం ఏం చేయలేము. సో అట్లా కాకపోయినా జనరల్గా ఏవేం జరిగితే పర్వాలేదు, బట్
ఆవిర్భావ సభకెళ్ళి వచ్చినప్పుడు ఇలా జరిగింది, ఆవిర్భావ సభకి వెళ్తుంటే జరిగింది. మొన్న కూడా ఆ గేమ్ చేంజర్ది అక్కడే పెట్టారు కదా, గోదావరి జిల్లా అక్కడే పిఠాపురం దగ్గర ఎక్కడ పెట్టినట్టుంటారు, రాజమండ్రి దగ్గర. అప్పుడు పెట్టినప్పుడు అవుట్ కట్స్ లో అప్పటికి చెప్పినా కూడా యాక్సిడెంట్ అయింది. వెంటనే ఏమన్నారు వైసీపీ వాళ్ళు, పవన్ కళ్యాణే దీనికి బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి ఎంతో ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అరే నువ్వు జాగ్రత్త లేక నువ్వు బండి మీద పడిపోతే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత. ఈవెంట్లో ఏమన్నా జరిగినా అనుకోవచ్చు, ఈవెంట్లో కూడా జరగలేదు. ఈవెంట్లో కూడా జరగలేదు, వెళ్ళిపోతున్నప్పుడు జరిగింది. ఆయన ముందే అన్నాడు జాగ్రత్తగా ఉండండి, ఇంకా అనకపోతే ముందే అనేవారేమో. చెప్పలే, ఇది కూడా కావాలని ఏమన్నా చేయించారేమో కదా. ఇట్లా కూడా అనుమానాలు వచ్చాయి. ఇలాంటి కోణాల్లోనే ఒక రకమైన చేస్తున్నారు. అంటే కడుపు రగిలి కడుపు మండి ఇంకేం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం లేదు, ఏం చేయలేరు, కనీసం హోదా లేదు. పోనీ సెంట్రల్లో ఎవరితో సపోర్ట్ తీసుకుంటామా అంటే బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిశారు కానీ బీజేపీ దగ్గరికి వెళ్ళలేరు. పోనీ ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ దగ్గరికి వెళ్దామంటే కాంగ్రెస్తో పడకే కదా బయటకు వచ్చారు. ఇండియా కూటమిలో కూడా వెళ్ళారు. ఇంకెలా ఉంది సపోర్టు? ఏమి లేదు. డబ్బు మాత్రం ఉంది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, విచ్చలవిడిగా ఇలాంటి పనులన్నీ చేయించడానికి డబ్బు ఉంది. మరి ఎట్లా? కాబట్టే ఇలా చేస్తారేమో అని అనుమానాలు అయితే ఉన్నాయి. చాలా చేశారు కదమ్మా. ఒక్క పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడగొట్టడానికి ఎన్ని రకాలు చేశారు, అన్ని చేశారు కదా. కానీ ఆయన బంపర్ మెజార్టీతో గెలిచాడు. అంటే చెప్తున్నా ఇట్లా ఇప్పుడు ఇదే ఎన్డీఏ కూటమి సభ చీరాలలో నర్సరావుపేట దగ్గర ఎలక్షన్స్ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభ జరిగినప్పుడు కూడా కనీసం ఆ డీజే దగ్గరకు వచ్చేసి డిస్టర్బ్ చేయడం, కార్యకర్తలు ఆ కటౌట్లు ఎక్కడం, అప్పటికి ప్రధానమంత్రి దిగండి అని చెప్పాడు. అంటే పోలీసులు పట్టించుకోలే కావాలని. అంటే ఏదైనా మిస్యూజ్ అయితే ఆ క్రెడిట్ అంతా టీడీపీ మీద, జనసేన మీద తోసేద్దామని చూసారా. కనీసం ప్రజల ప్రాణాలు కూడా పట్టించుకోలేదు వీళ్ళు. ఎంతసేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తే ఏం చేస్తాడు, ఆయన అక్కడ ఉంటాడు కదా, ఇక్కడ ఉన్నాడు కదా అనేలా కూడా చేశారు. అది అప్పుడు ప్రధానమంత్రి చీఫ్ సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ లోకల్ ఎస్పీ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడంట, ఏ జిల్లాలో అయితే జరిగిందో అప్పుడు. ఆ జిల్లా అధికారులు కూడా ఆ విధంగా బిహేవ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా చేశారు. ప్రధానమంత్రి సభకే ఏదో ఒకటి అయిపోతే మనకు క్రెడిట్ వస్తుంది అనుకున్న వీళ్ళు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ దానికి చేరా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మీరు వివేకం అనే సినిమా చూస్తే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అంశం పొందుపరచబడి దాని ప్రకారమే తీసాము అని చెప్తే అందులో క్లియర్గా ఉంటుంది. ఎవరైతే ప్లానర్ ఉన్నాడో, ప్లానరు మీకు సానుభూతి కావాలి, బాగా దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు సానుభూతి వస్తుందని చెప్తాడు. పొలిటికల్ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అందరికి తెలిసిందే. అయితే అలాగా దానివల్ల కూడా వివేకానంద రెడ్డి గారు హత్య కావించబడ్డారు అనేది కూడా ఒక కథనం. అది క్లియర్గా వివేకంలో చూపించారు. అంటే ఎట్లాంటిది రాజకీయం కోసం ఎట్లాంటి పనికైనా దిగజారుతారు అనే దానికి అదొక ఎగ్జాంపుల్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సొంత చెల్లి పుట్టుక మీదే ఒక వెధవ కామెంట్స్ చేస్తే ఒక్కరైనా కరెక్ట్ చేశారా? తప్పని కనీసం వైసీపీ వాళ్ళు ఖండించారా? లేదు. తిరిగి వాడికి కేసీఎస్ చేస్తే కూటమి ప్రభుత్వం మీద తిట్టారు. వాడు చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు. తల్లి మానం మీద ప్రశ్నించారు, చెల్లెలు పుట్టుక మీద ప్రశ్నించారు. అయినా వాళ్ళకి రాజకీయమే ముఖ్యం అనుకుంటున్నారంటే నిజంగా వాళ్ళ విజ్ఞతకి జోహార్లు. మనం ఇంతకు మించి మాట్లాడకూడదు, వదిలేయడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.